నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ఆల్రెడీ రిజల్ట్స్ వచ్చాయి సార్. రిజల్ట్స్ అనౌన్స్ అయిపోయాయి. అనౌన్స్ అయిపోయిన తర్వాత మనం ఊహించిన రిజల్ట్స్ వచ్చాయి సార్. అసలు ఈ రిజల్ట్స్ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒకసారి సార్. ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే ఇది ప్రజా విజయంగా భావించాలి. మనం పార్టీల యొక్క పోటీతత్వం ఇవన్నీ పక్కన పెడితే ఇది ప్రభుత్వానికి ప్రజలకి మధ్య జరిగిన ఎన్నికలుగా మనం భావిస్తున్నాం. ఇది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ వ్యతిరేకం మీద ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాలుగా కూడా చాలా విసిగిపోయి ఏదో వస్తుంది అనే ఉద్దేశంతో ఏదో జరుగుతుంది, ఒక యువ నాయకుడు యువ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అధికారం చేపడుతున్నాడు, అతను చాలా చక్కగా వారి యొక్క నాన్నగారి ఆశయాలతోటి ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుని ఇలాగే ప్రజాదరణతో ఇంత 151 సీట్లతోటి కూడా ఇంత ప్రజాదరణ పొందాడు. కాబట్టి ఆయన ఒక 30 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడని చెప్పి ప్రజలందరూ నమ్ముకుని ఎంతో ఆశతో ఉన్న పరిస్థితుల్లో ఆ ఆశని వమ్ము చేసుకుంటూ ఆయన సంవత్సరంలోనే ఆయన యొక్క విధానాన్ని ఆయన నైజాన్ని కూడా బయటపెట్టడం జరిగింది. ఆ కారణం చేత అలాగా సంవత్సరాలు గడిచే కొద్దీ కూడా ఆయన చేసే కార్యక్రమం ప్రభుత్వంలో ఒక అభివృద్ధి కార్యక్రమం ఏమీ లేకపోయినా 6 నెలలకు ఒకసారి ఎక్కడో ఒక బ్రహ్మాండమైన ఒక మీటింగ్ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బటన్ నొక్కి మళ్ళీ మాయమైపోయేవాడు ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఆశించింది జరగలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఓటు ద్వారానే దీనికి సమాధానం చెప్దామనే ఉద్దేశంతో వాళ్ళు నిరీక్షించడం జరిగింది. తర్వాత బలంగా కూటమి ఏర్పడడం, ఒక తాటి మీద వాళ్ళందరూ రావడం, తర్వాత ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రహ్మర్షిలాగా ఆయన బయటికి రావడం, వచ్చి ఓటు చీలనివ్వను అనే ఒక మంచి స్లోగన్ తోటి ఆయన రావడం, ఈ విధానాలన్నీ కలిసి వచ్చి ప్రజలకు కూడా ప్రజల తిరుగుబాటుకి ఈ కూటమి కూడా సరైన సపోర్టుగా నిలిచింది. కాబట్టి ఈ విజయాన్ని మనందరం కూడా ఊహించిందే. అయితే ఏంటంటే ఇంత ఘోరమైన ఓటమి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదని అనుకోవాలి. ఎందుకంటే అప్పట్లో కూడా 151 సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే ఆయన కనీసం 23 సీట్లన్నీ వచ్చాయి. అది కూడా లేకుండా కేవలం సింగిల్ డిజిటే వస్తుందన్న ఉద్దేశంతో మేము అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఎక్కడో ఏదో జరిగి ఇంకో 2 సీట్లు గెలిచి 11 సీట్లకే పరిమితం అవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది ప్రభుత్వ పనితీరుకి పూర్తిగా నిదర్శనంగా కూడా భావిస్తున్నాం అండి. తర్వాత సార్ ఇప్పుడు వైసీపీకి ఇంత డిజాస్టర్ అవడానికి రీజన్స్ ఏమైనా ఉంటాయి సార్? అంటే వాళ్ళ పరిపాలన, లేకపోతే కూటమి సక్సెస్ అవడానికి రీజన్స్ ఏంటి? కూటమి తీసుకున్న మెయిన్ సక్సెస్ పాయింట్స్ ఏంటి? అలాగే మన వైసీపీ తీసుకున్న మెయిన్ డిజాస్టర్ పాయింట్స్ ఏంటి? ఎందుకు ఈ విధమైన రిజల్ట్ వచ్చింది? ఈ విజయానికి, కూటమి విజయానికి కారణం కూటమి యొక్క వాళ్ళు ఇచ్చిన ఎజెండా నుండి ఇది కాదు. ముఖ్యంగానే కేవలం వాళ్ళు వైసీపీ పార్టీ వారు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం ఖచ్చితంగా కూడా. ఎంచేతంటే పాలన చేస్తాడని అప్పచెప్పినప్పుడు నియంత్ర పాలన జరిగినప్పుడు ఇది చరిత్రలో కూడా ఉంది. నియంత్రలు ఎంతోమంది వాళ్ళు కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. అది వాళ్ళ కాలం గడిచినంతకాలం కూడా నియంతృత్వం నడిచింది. కానీ కాలగర్భంలో కలిసిపోవడానికి టైం అంటూ వచ్చేది. ఆ టైం ప్రకారంగా కూడా నియంత్రలు వెళ్ళిపోయారు. కాబట్టి అదేవిధంగా జగన్ అండుకో మంత్రులు ఉండి ఎవరైనా ఉండి వారందరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అయితే ముఖ్యంగా జగన్ ఆయన మంత్రిమండలిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికో కూడా ఆయా శాఖల తీరు వారికి పూర్తిగా అవగాహన లేకపోవడమే ఒకటి. రెండు ఏంటంటే ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని అంటే విమర్శించడం వేరు, తిట్టడం వేరు. ఈ తిట్టే విధానం ప్రజలందరూ కూడా జీర్ణించుకోలేకపోవడం, తర్వాత అభివృద్ధి పూర్తిగా రాష్ట్రంలో శూన్యంగా కనపడడంతో ఆ వ్యతిరేకత అంతా కూడా వీళ్ళు ఖచ్చితమైన టైంలో వచ్చి ఈ బలమైన కూటమి రావడంతో ఇదంతా కూడా కలిసి రాష్ట్రానికి ఒక మంచి జరిగే అవకాశం జూన్ 4 నుంచి కూడా ఏర్పడడం జరిగింది. ఇది కూటమి యొక్క విజయంగా భావిస్తూ, ప్రజల యొక్క విజయంగా భావిస్తూ కూటమిని కూడా వచ్చే 5 ఏళ్లలోనే కూడా ప్రజలకి చక్కని పరిపాలన అందించి వీళ్ళు కూడా ఈ జరిగిన గతాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగించాలని చెప్పేసి ఒక ఓటరుగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అలాగే సార్, నెక్స్ట్ వైసీపీలో ఉన్న ప్రతి మంత్రి కూడా ఓడిపోవడం జరిగింది సార్. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇది ప్రజాస్వామ్యంలోని నిజమైన ప్రజాస్వామ్యంగా తీసుకోవచ్చా సార్ దీన్ని? ఖచ్చితంగా. ఎంచేదంటే ఏ మంత్రికి కూడా ఆయా శాఖ మీద ఏ పట్టు లేదు, అవగాహన కూడా లేదు. శాఖల గురించి కనీసం సమీక్ష చేసే అవకాశం కానీ విధానం కానీ ఎప్పుడు కూడా మనం చూడలేదు. అందుచేత ఏంటంటే అతని శాఖల మంత్రులు కాదు వాళ్ళు, కేవలం ఏంటంటే అసెంబ్లీలో ఆ ప్రతిపక్ష నాయకులను తిట్టుకోవడానికి, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రతిపక్ష నాయకుల్ని నానా బూతులు తిట్టి, ఎందుకంటే ఆ మహిళలు పిల్లలు వినకూడని బూతులు కూడా వాళ్ళు తిట్టుకుంటూ కూడా చాలా చాలా అసహ్యంగా ప్రవర్తించారు. అందులో అనుమానం ఏం లేదు. నెక్స్ట్ వైసీపీ మెయిన్గా వాళ్ళు డిపెండ్ అయిందంతా కూడా పథకాల మీద డిపెండ్ అయ్యారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఆయన చెప్పింది ఇదే, నేను అక్క చెల్లెమ్మలకు ఇంత డబ్బు ఇచ్చాను, రైతులకు ఇంత డబ్బు ఇచ్చాను, వాళ్ళు కూడా నాకు ఓటు వేయలేదు అన్నట్టుగా ఆయన కన్నీరు కార్చడం జరిగింది. ఈ పథకాల వల్ల ప్రభుత్వాలు నడుస్తాయంటారా, మళ్ళీ ప్రభుత్వాలు గెలిచే అవకాశం ఉందంటారు? పథకాలు ఎలా? ఇప్పుడు ఆయన అన్నది కూడా నేను అక్క చెల్లెమ్మలకే ఏదో ఇచ్చాను, తర్వాత అవ్వాతాతలకి పెన్షన్ ఇచ్చాను, అమ్మఒడి ఇచ్చాను, ఇవన్నీ ఏమైపోయాను అన్నాడు. ఇచ్చాడు కరెక్టే, కానీ ఏంటంటే చివరికి వచ్చేటప్పుడు ప్రజలందరూ కూడా అతని యొక్క సొత్తు ఇచ్చారా అని చెప్పేసి అని చివరికి వాళ్ళు చెప్పడం జరిగింది. ఎందుకంటే అందరికీ అవగాహన వచ్చింది. అయితే ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి వచ్చే ప్రభుత్వం కూడా కేవలం సంక్షేమమే ప్రణాళికగా పెట్టుకుని ముందుకెళ్తే రాష్ట్రం కూడా ప్రమాదంలో పడుతుంది, ప్రభుత్వం కూడా ప్రమాదంలో పడుతుంది. అభివృద్ధిలో ఎక్కడెక్కడ ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల్లో కూడా రాష్ట్రంలో ఏమి నష్టపోయింది, ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి అనేది వాళ్ళు 1 సంవత్సరం లోపుగా కూడా అవగాహన చేసుకుని దాన్ని రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించే విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వాలు మనడానికి అవకాశం ఉంటుంది. దానికి ఉదాహరణ కూడా 3వసారి ప్రధానమంత్రిగా మోడీ గారు భారతదేశం పగ్గాలు చేపట్టడమే ఉదాహరణ. ఎంచేతంటే 3 సార్లుగా 15 సంవత్సరాలుగా కూడా వారు ఎన్నో అభివృద్ధి పథకాలు, అంటే ప్రజలకు కూడా చేరువు కానీ అవి తెలియని పథకాలు కూడా చాలా చోట్ల జరిగేవి. అవి అలాంటివి చేసుకుంటూ వస్తే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం సరే ఎప్పటికైనా మనడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడుకుంటే ఇంతకు ముందు వచ్చిన సీట్ల కంటే సీట్లు చాలా తగ్గేశారు. దీనికి కారణం ఏంటంటారు? ఒకటే, ఇందులో ఇంకోటి ఏంటంటే కొన్ని రాష్ట్రాల్లోనే వాళ్ళకున్న అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద, ముఖ్యంగా రైతుల సమస్య ఒకటి ఉత్తరప్రదేశ్లోని, తర్వాత వేరే రాష్ట్రంలో కూడా ఉంది. ఆ సమస్యలు ఒకటే. తర్వాత మేము కూడా అనుకోవడం ఏంటంటే అయోధ్యలో భారతీయ జనతా పార్టీ ఓడిపోవడం వల్ల చాలా బాధాకరం అనిపించింది. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే అయోధ్యలో రామాలయం ఒక్కటే అభివృద్ధి చేశారు. అయోధ్య పట్టణాన్ని కానీ అయోధ్య పరిసర ప్రాంతాలు కూడా ఇంకా ఏ విధమైన అభివృద్ధి చెందలేదు. అందుచేత ప్రజలు అక్కడ నిరాశపడ్డారు అనే ఆ ఉద్దేశంతో అయోధ్యలో భారతీయ జనతా పార్టీ కొద్దిగా వెనకబడిందని చెప్పడం జరిగింది. అందుచేత ఏంటంటే ఇలాంటివే పరిగణలోకి తీసుకుని అక్కడ జరిగే అభివృద్ధితో పాటు చుట్టుపక్కల కూడా అభివృద్ధి చేసి ఆ ప్రజలకి సంతృప్తి కలిగిస్తే ప్రభుత్వాలు మరింత ప్రజలకు చేరువవుతాయని చెప్పడానికి అదొక మంచి ఉదాహరణ. అది మళ్ళీ వైఎస్ఆర్సీకి పుంజుకునే అవకాశం ఉందంటారు సార్? అది ఈ స్థాయి నుంచి మళ్ళీ ఇంకా ఎదిగే అవకాశం ఉందంటారా, లేకపోతే మళ్ళీ కూటమి కంటిన్యూ అవకాశం? నేనైతే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఎదగడానికి అవకాశం లేదని చెప్తాను. ఎందుచేతంటే ఇప్పుడున్న అధినాయకుడు పార్టీని పునర్నిర్మించడానికి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయడు ఆయన. ఎందుకంటే సర్దుకున్నాడు ఆయన. వీరితో పాటు కలవడానికి కూడా జగన్ నమ్మడానికి ఇప్పుడున్న వ్యక్తులు ఎవరు కూడా అతని దగ్గరికి రారు. ఈ 5 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ పాలన జరిగిన తర్వాత 4 సంవత్సరాలు పోయిన తర్వాత దాని గురించి ఆలోచించేద్దాం. కూటమిలో ఉన్న ఇప్పుడు సలహాలు అంటే ఒకటండి, కూటమి మీద ఒక నమ్మకం ఉంది, ప్రజలకు కూడా ఒక నమ్మకం ఉంది. నమ్మకం ఉండబట్టే 165 సీట్ల దగ్గర కూడా కూటమికి అప్పచెప్పడం జరిగింది. అయితే మా వరకు మన పిఠాపురం ఉండే, లేదంటే కూటమి సంస్థగా చేసేది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది అదే, రాష్ట్రం ఎంతో నష్టపోయింది. ఆ నష్టాన్ని కనీసం 2-3 సంవత్సరాల్లో 50-60% అంటే రోడ్లు ఉండే, తర్వాత ప్రాజెక్టులు ఉండే, తర్వాత రకరకాలైనటువంటి నీటి సమస్యలు ఉండే, ఇవన్నీ కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుని
3 సంవత్సరాల్లో అది పూర్తి చేయగలిగితే 4వ సంవత్సరానికి ప్రజలందరికీ కూడా ఆ కూటమి మీద నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత 5వ సంవత్సరం వచ్చేటప్పటికి ఒక 75% ఈ పనులు పూర్తయితే మళ్ళీ కూటమి రావడానికి అవకాశం ఉంటుంది. అంతేత ఆ విధంగా కూడా కూటమి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే పవన్ కళ్యాణ్ గారి సలహాలతోటి కూడా మంచి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మేము పూర్తిగా నమ్ముతున్నాం.